శ్రీవత్సమనే చక్రం వక్షస్థలంలో ధరించి నల్లని మేఘం లాంటి శరీరంతో ఆ విష్ణువు సదాచారాన్ని ముల్లోకానికి చూపించడానికి ఉపనీతుడై సంస్కారం చేయించుకొని వేదాలని అధ్యయనం చేసి ప్రభు నారాయణుడు లౌకిక మార్గాన్ని లోకానికి ప్రదర్శించాడు. అతను ఏ పద్ధతి ప్రమాణంగా గ్రహిస్తారో దాన్నే లోకం అనుసరిస్తుంది. కొంతకాలం తర్వాత బుద్ధిమంతుడైన వైరోచన బలి స్వయంగా యజ్ఞాధిపతి సర్వవ్యాపి అయిన విష్ణువుని యజ్ఞాలలో ఆరాధించాడు. గొప్పదనాన్ని దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణుల్ని సత్కరించాడు. ఆ మహాత్ముడు బలి యజ్ఞమంటపానికి బ్రహ్మర్షులు ఇచ్చేశారు. భగవంతుడైన విష్ణువు బలి యజ్ఞ విషయాన్ని తెలుసుకొని భరద్వాజముని ప్రేరణ వల్ల వామన రూపాన్ని ధరించి యజ్ఞవేశానికి వెళ్ళాడు. వామన రూపాన్ని ధరించాడు. మేము వివాహం జరిగేటప్పుడు ఎదుర్కోల చేసుకుంటాం. ఎదుర్కోల చేసేటప్పుడు సరదాగా మాట్లాడుతున్నాం. ఏమిటయ్యా అంటే, మా అమ్మవారు ఉంటేనే శ్రేయ, మా అమ్మవారు లేకపోతే మీ ఆయన దగ్గర ఏమీ లేదు, మీరు తీసుకొచ్చిన ఆయన దగ్గర మా అమ్మవారు ఉంటే కౌస్తుభం వేస్తాడు, ప్రమాణం ఇస్తాడు, పీతాంబరాలు పెడతాడు, కిరీటం పెడతాడు, దద్దోజనం, పులిహోర, అన్ని రకాలైనటువంటి భక్ష్యాలు అన్నీ దొరుకుతాయి. మా అమ్మ గంట పక్కన లేకపోతే పుట్టి వాడిలాగా వెళ్ళి యాచకుడిలాగా 2 చేతులు పెట్టుకోవడం, లేకపోతే ఓ పుట్టలో కూర్చొని వచ్చి ఏ పాలిస్తుందో అని నోరు తెచ్చుకొని కూర్చుంటాడయ్యా. మహామాయ లేనటువంటి పరమాత్మ ఏది అక్కర్లేకుండా, గృహిణి లేనప్పుడు గృహస్థు అట్లా ఉంటాడు పుట్టలో, గృహిణి ఉంటే గృహస్థు దద్దోజనం, పులిహోర, వడలు అన్ని రకరకాలైనటువంటి భక్ష్యభోజ్యాలు ఎక్కువ ఉంటాడు. ఇది పరమాత్మకైనా తప్పదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, వామనుడిగా వచ్చాడు. అడుక్కుండేవాడు ఎప్పుడైనా పొట్టివాడేనమ్మా. ఇచ్చేవాడు ఇటు సర్దుకుంటాడు, ఇటు సర్దుకుంటాడు, ఇట్లా అనుకుంటాడు. ఇచ్చేవాడి లక్షణాలే వేరు అసలు. తీసుకునేవాడు గడ్డిపోతాడంటే తేలికవాడు ఈ ప్రపంచంలో. కానీ ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలి, చెత్తగా చండాలంగా ఇవ్వకూడదు. మనం కట్టుకోవాలి. ఇంత చుట్టుకుంటే మంచిది తెస్తాం. మంచి కార్యక్రమం, వైదిక కార్యక్రమంలో బ్రాహ్మణుడు తీసుకునేటువంటి తుడుగుంటలు ఉంటాయి. ఆ తుండు తీసుకుంటుంది. అమ్మ మీరే వాడుకోండి, పనికి వస్తుందేమో అని వదిలిపెట్టి పోవాలి. బ్రాహ్మణుడు తీసుకో, ఇచ్చేటటువంటిది మంచిది తీసుకోవాలి. అది ఈ కథలో మనకి తెలుస్తుంది ఎలా అనేది. ఇక భరద్వాజుడి ప్రేరణ వల్ల ఆయన కూడా కృష్ణాదినం యజ్ఞోపవీతం ధరించి పాలాశ దండంతో ప్రకాశిస్తూ, జడలు దాల్చి గొప్ప కాంతితో ప్రకాశిస్తూ, వేదమంత్రాలు ఉచ్చరిస్తూ బ్రాహ్మణ వటువై వచ్చాడు. రాక్షసరాజైన బలిని చేరి వామన రూపుడైన విష్ణువు భిక్షాన్ని కోరేవాడిగా తన అడుగులతో కొలచిన 3 అడుగుల భూమిని ఇమ్మన్నాడు. వామనుడుగా ఉన్న విష్ణువు పాదాలని గడిగి శ్రద్ధతో బలి ఆచమనం చేయించి బంగారు కలశాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నీవు కోరినట్టు 3 అడుగుల ప్రదేశం నీకు ఇస్తాను, అవ్యయాకృతి గల విష్ణువు ప్రీతి చెందుగాక అని మనస్సులో అనుకొని ఆ భగవంతుడి చివురు వంటి చేతిలో తన యొక్క దాన జలాన్ని వదిలాడు. దితిజేశ్వరుడు శరణాగతుడైన బలిని విరాగుణ్ణి చేయదలచి ఆదిదేవుడు శ్రీహరి పృథివిని, అంతరిక్షమును, స్వర్గాన్ని కూర్చాడు. అతని పాదము ముల్లోకాలు ఆక్రమించి రాజాపత్యం నుండి బ్రహ్మలోకం చేరింది. అప్పుడు ఆయా లోకాలలోని ఆదిత్యుడు మొదలైన దేవతలు, ఆ లోకమున నివసించే సిద్ధులు ఆ పాదానికి నమస్కరించారు. ఇప్పుడు ఆలోచించండి అమ్మా, ఆయన పాదం ఎలా అయినట్టు తెలుసా? ఈ కింద ఉన్న కాలుకి భూమి అంతా, కాళ్ళు ఎప్పుడు తెలుసు పాద పద్మాలు అంటారు. ఈ పద్మం అంతా భూమి అంటుకున్నటువంటి బురద అంటుకున్న పద్మం ఎట్లా ఉంటుందో ఈ భూమి అంతా ఆ పాదానికి బురదలాగా అంటుంది. ఇక 2వ కాలు పైకి లేపాడండి. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు, గోళాలు, బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆ పైన ఉన్న పద్మం మీద తుమ్మెదల్లాగా వచ్చి ఇరుక్కున్నట్టుగా ఉన్నాయి. ఒక పద్మం ఇలా ఉంది, ఓ పద్మం అలా ఉంది.
2 పద్మాలయ్యా అంటే నువ్వు విరాట్ స్వరూపంతో నన్ను కొలిచావు. విరాట్ అంతా నేనే. ఇప్పుడు కొలిచిన నువ్వు నేను కావాలి. దానికి ఏం చేయాలి అంటే నీ సహస్రార పద్మం మీద నాటకం రావాలయ్యా, నా పాదం పడాలి. అది కోరుకుంటావో లేదో చూస్తా. మొత్తం కొలిచేశారు 2 కాళ్ళు. ఎక్కడ పెట్టమంటావు? 3వ కాలు ఎక్కడ పెట్టేయా. ఇది ఆయన పాదం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. పాదం అంటే పాదో విశ్వభూతాన్ని పరాప్రకృతితోటి కూడినటువంటి ఆ ప్రధానంతో కూడినటువంటి ఆత్మ చైతన్యము ఈ విశ్వభూతాలంతా కూడా అది మొత్తము సహస్రారంలో అర్ధనారీశ్వర స్వరూపమే అక్కడ ఉండాలి. అర్థమైందమ్మా? అదే గురుస్థానం. గురువు అంటే పరమ విజ్ఞానం, పరమ జ్ఞానం, బ్రహ్మాత్మేక జ్ఞానాన్ని గురువు అంటారు. ఆ బ్రహ్మాత్మేకం ఇక్కడ ఉంటుంది. అదే గురువు. అదే అమ్మవారి స్థానం, ప్రధాన స్థానం. అదే పార్వతీ పరమేశ్వరుల స్థానం. అదే మణిద్వీపం. అదే అన్ని హిరణ్య గర్భస్థానం. ఈ చెప్పే విష్ణువు యొక్క గొప్ప లక్షణాలు, పరమేశ్వరుడి యొక్క గొప్పవి, సూర్యుడి యొక్క గొప్పవి, వాటన్నిటికీ అంత్యమైన వేదాంతం ఏది? సహస్రారం. కాబట్టి భగవంతుడు అనాది అయిన బ్రహ్మ అక్కడికి వచ్చి నారాయణుడిని స్తుతించాడు. తర్వాత దివ్యాభరణాన్ని ధరించిన విష్ణుపాదం బ్రహ్మాండాన్ని భేదించి ఇంకా పైకి మళ్ళీ వ్యాపించింది. తర్వాత బ్రహ్మాండం భేదించడం వల్ల పుణ్యాత్ములు సేవించే చల్లని ఉదకమక్క స్రవించింది. ఆ జలమే నదుల్లో శ్రేష్టమైనటువంటి గంగ. బ్రహ్మ కడిగిన పాదమో అంటాం కదా, పేరు పెట్టగా దాన్ని ఆకాశంలో నిలిచి ప్రవర్తింపజేశాడు. ఆ గంగే ఆయన శిరస్సులో అక్కడి నుంచి వచ్చిన ఒక పాయ, ఉత్తరానికి వచ్చిన పాయ ఆ గంగ అయితే, దక్షిణానికి వచ్చిన పాయ గౌతమి. ఆ పాయ పుట్టడానికి ఇక్కడున్నాయి కారణం. ఇక్కడున్న వాళ్ళని గట్టిగా ఆపాడు అనే ఉద్దేశంతో వాళ్ళని పంపించి చెప్పించాడు. ఆయన కూడా ఇక్కడ ఉండకుండా బ్రహ్మగిరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాడు. అప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. 12 ఏళ్ల క్షామము ఋషులందరికీ ఇక్కడే పెట్టాడు. ఈ మంత్రపురుడు గౌతము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడి జటాజూటంలో ఉండేటువంటి గంగని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఉత్తరాదిలో కూడా గోదావరి ఉంది, మీకు తెలుసా? ఎక్కడ ఉంది? నాసిక్ ఉత్తరాది, పశ్చిమం. ఉత్తరాదిలో గంగ ఉందమ్మా, గోదావరి గంగ. ఎక్కడ? చిత్రకూట్. కరెక్ట్. అక్కడ గోదావరి లుప్తమైపోతుంది. గోదావరి అమ్మ లుప్తమైపోతుంది. గుప్త గోదావరి ఓ దగ్గర వచ్చి కొంత దూరం వెళ్ళిపోయింది. ఎందుకు పుట్టింది అక్కడ అంటే, భరతుడు రాముణ్ణి పట్టాభిషేకం చేయాలని అన్ని నదుల నీళ్లు తీసుకెళ్ళాడు. గోదావరి ఒకటి తీసుకెళ్ళాలి. నన్ను వదిలిపెడతావా అని చెప్పి చిత్రకూటంలో ప్రత్యక్షంగా వచ్చేసింది. అందుకని అక్కడ వచ్చింది అని చెప్తాను. ఇప్పటికీ భరతుడు తీసుకెళ్లిన అన్ని నీళ్లు ఒక బావిలో పోసాడని, అన్ని నీళ్ల యొక్క భరతుడు పోసినటువంటి పుణ్యకోటి తీర్థం ఏదైతే ఉందో అది అని చెప్పి అక్కడ నీళ్లు తాగటం, కాస్త ఆనందంగా అక్కడ గడపడం చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉంది గుప్త గోదావరి. ఈ గోదావరి ఉత్తరంలో ఉంది, దక్షిణంలో ఉంది. ఆ గంగ ఉత్తరంలో ఉంది, దక్షిణంలో కూడా అనేక చోట్ల నుంచి గంగగా వచ్చింది. ప్రత్యక్షంగా కనిపించే పెద్ద గంగ ఇది గోదావరి. అంత అదృష్టవంతం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏం తపస్సు చేసుకున్నారమ్మా ఇక్కడ పుట్టడానికి. అంత జీవమైన గోదావరిని నిరంతరం కళ్ళతో చూడగలుగుతున్నారు. ఈ దిక్కుకో నమస్కారం, దిక్కులో ఉండే మీకు అందరికీ నమస్కారం. ఎందుకు చేయాలి అంటే సంధ్యావందనంలో మాకు అది నమో గంగా యమునయోర్ము నిర్ధ్యశ్చ, నమో నమో గంగా యమునయోర్ము నిర్ధ్యశ్చ నమ మేము చెప్పుకుంటాం. నమో గంగా యమునయోర్ మధ్యేయే వసంతి, నమో నమో గంగా యమునయోర్ మధ్యేయే వసంతి, హేమే చిరంజీవి హేమే ప్రసన్నాత్మాన చిరంజీవి వర్ధయంతి. రోజు వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం.
అలా నమస్కార యోగ్యం చేసుకోవడానికి దక్షిణంలో మంథని వాడు కూడా యోగ్యుడు. ఈ అగ్రహారంలో ఉన్నందరూ అక్కడ సంధ్య మార్చుకునేటప్పుడు అక్కడికి పెట్టిన నమస్కారం మీకు కూడా చూడండి. మీ జీవనం కూడా అలాగే ధర్మంగా ఉంది. అది మర్చిపోకుండా అంత ఉత్తమమైన ప్రదేశంలో ఉత్తమమైన జన్మ మీ అందరికీ వచ్చింది. కాబట్టి ఈ ఒక విషయానికి పోతే పోతూ ఉంటుంది. విశాల ప్రకృతిని వ్యాపించి బ్రహ్మస్థానాన్ని ప్రపంచానికి బీజభూతుడైన ఏకపురుషుణ్ణి బ్రహ్మరూపుణ్ణి చేరి నిలిచింది. అవ్యయమైన ఆ విష్ణు పాదాలను చూసి అక్కడికక్కడ ఉన్న దేవతలు కొనియాడి. ఎక్కడున్న దేవత ఆ పాదం మీద అక్కడ ఉంది స్టాచ్యూ, అక్కడే వాళ్ళు చక్కగా గానం చేశారు. ప్రపంచమే శరీరంగా ఉన్న మహాపురుషుడైన విష్ణువుని చూసి ఉత్తముడైన బలి భక్తి యోగంతో ప్రణమిల్లినాడు. అద్వితీయుడు అవ్యయుడు అయిన నారాయణుని వేదాలు సైతం తన మనస్సుతో నమస్కరించి పూజిస్తాయి. అట్టి విష్ణువుకు బలి నమస్కరించినాడు. మొదటి సృష్టికర్త భగవానుడైన విష్ణువు మళ్ళీ వామనుడుగా మారి అతనితో ఇట్లా అన్నాడు, ఓ రాక్షస రాజా, ఇప్పుడు ఈ 3 లోకాలను నీవు సంకల్పపూర్వకంగా దానం చేసినందున నా అధీనమైనవి. ఆ బలి నారాయణునికి శిరస నమస్కరించి మళ్ళీ తన చేతిలోని నీళ్లు వామనుని చేతిలో వదిలి, అనంత తేజశాలి గొప్ప పరాక్రమవంతుడు అగు త్రివిక్రముడైనటువంటి నీకు నేను నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్పి, తర్వాత శంఖాన్ని ధరించిన విష్ణువు ప్రహ్లాదుని మనుమడైన బలి ఇచ్చిన దానాన్ని స్వీకరించి పాతాళ మూలాన్ని ప్రవేశించుమని బలిని గుర్చి పలికినాడు. ఒక్కసారి ఈ శ్లోకం అందరూ చెప్పండి అమ్మా. ప్రణమ్య మూర్ధ్నా పునరేవ దైత్యో నిపాతయామాస జలంకరాగ్రే దాస్యే తవాత్మానం అనంతధామ్నే త్రివిక్రమాయాం ఇత విక్రమాయ. నేనే ఈ నా ధామం మొత్తం నీకు సమర్పిస్తున్నాను. ఇది మనందరం అనాలి. పరమాత్మ బలిలాగా ఈ సమస్తాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్పి ఇది కాదుగానే కొబ్బరికాయ పడతాం. అక్కడ దేవతలకు సాధ్యం గాని భోగాలు అనుభవించినను సుఖంగా నివసించు అని చెప్పి ఆయన్ని పాతాళ మూలంలో ఉండేటటువంటి ఆ మూలాలను పంపించేశాడండి. ఇక్కడ సుఖల లోకం అని చెప్పలేదు కాబట్టి నేను చెప్పను, ఈ పురాణంలో లేదు. నన్ను ధ్యానం చేసి కల్పాంత కాలంలో మళ్ళీ నన్ను చేరుకోగలవు. రాక్షస శ్రేష్ఠుడైన బలిని గుర్చి ఇలా అని సత్యపరాక్రముడైన విష్ణువు జయశీలుడై ఇంద్రునకు ముల్లోకాల ఆధిపత్యాన్ని ప్రదానం చేశాడు. ఏమండి, బలి తప్పేం చేశాడండి అంటే, బలి చేసిన తప్పేమిటయ్యా అంటే, సాక్షాత్తు విష్ణుమూర్తి ఇంద్ర పదవిని ఇంద్రుడికి అనుగ్రహించాడు. విష్ణువు యొక్క ఉద్దేశ్యాన్ని విష్ణువు యొక్క అనుమతి లేకుండా వాళ్ళని ఆ స్వర్గం నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఈయన పెట్టిన వాడిని వెళ్ళగొట్టే ఈయన కూడా కొట్టినట్టేగా. దానికి సమాధానం ఉండాలి. దేనితో చేశాడు? నేను అనే అహంకారంతో చేశాడు. నేను అనే అహంకారాన్ని సమర్పించేదాకా తొక్కుతాడు పాతాళంలో. అది పూర్తిగా మూలాలతో పోయింది అన్నప్పుడు విష్ణు సాయించు అంతే, ఇంకోటి లేదు అని చెబుతూ గొప్ప యోగ మహిమ ఇంద్ర పదవి ఇచ్చిన తర్వాత నిజాత్మతత్వాన్ని ఇచ్చేస్తాడు. అంటే నేను చివరికి హిరణ్య గర్భానందం దాకా చెప్పేశాను. ఇంద్ర పదవి కూడా చిన్నది, అది కూడా దాటిపోయి ఖచ్చితంగా వాడికి హిరణ్య గర్భానందం వస్తుంది. వాడిని వాడు సమర్పించుకున్నవాడు. వాడు బతికుండగా ఈ శరీరంలో ఇంద్ర భోగాలను అనుభవిస్తాడు. తుదిన ఆత్మతత్వంలో లయమైపోతాడు. అదే మూలం. అంటే ఒక విష్ణువు ఆశ్చర్యకరమైన పని చేసి అందరూ చూస్తుండగానే అక్కడే అంతర్ధానమైపోయాడు. ఆ దైత్య శ్రేష్ఠుడు శ్రీమంతుడైన బలిచక్రవర్తి ప్రహ్లాదునిచే ప్రేరేపించబడి అసురవరులతో కలిసి పాతాళానికి చేరినాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ విష్ణు భక్తుడిగా నిలిచినాడు. విష్ణువు మహాత్మ్యాన్ని, శ్రేష్టమైన భక్తి యోగాన్ని, ప్రహ్లాద పూజా విధానాన్ని బలి ప్రహ్లాదుని ప్రశ్నించి అతడు చెప్పిన ప్రకారం నడుచుకున్నాడు. తర్వాత బలి శంఖచక్రాలు చేత ధరించిన వాడిని పద్మనేత్రుణ్ణి
వర్ణింపనవి గాని ప్రభువైన నారాయణుణ్ణి మనస్సులో శ్రద్ధాపూర్వకంగా తీసుకొని కర్మయోగాన్ని నారాయణుడు అర్పించి భక్తితో శరణు పొందినాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఈ వామనావతార పరాక్రమాన్ని మీకు వివరించినాను. పురుషోత్తముడైన ఆ నారాయణుడు ఎల్లప్పుడు దేవకార్యములు నెరవేర్చుతూనే ఉండును. ఇలా ఎప్పుడు దేవతల కోసమైనటువంటి కార్యక్రమాలను చేస్తూనే ఉంటాడు. మీ లోపల ఉండే దేవతల పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ అసురుల బాధ భరించలేకపోతున్నానని ఒక్కసారి శరణు వచ్చితే ఆయన వచ్చి అసురులని అణచి అవసరమైన దైవత్వాన్ని ఈ ప్రసాదిస్తాడు అని చెప్పడానికి ఇదే గుర్తు అని చెప్పి ఒక్కసారి రేపటి అధ్యాయంలో చెప్పుకునే అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పుకుందాం. సూతౌవాచ బలేః పుత్రశతం వాసీన్ మహాబల పరాక్రమం తేషాం ప్రధానో ద్యుతిమాన్ బాణో నామ మహాబలః హరయే నమః. వామనుడు పుట్టాడు కాబట్టి చక్కగా కొబ్బరి నీళ్ళు అది